హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనందరికీ మామూలుగా డిస్క్రిషనరీ ట్రేడింగ్ అంటే తెలిసిందే. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ కావచ్చు ఆర్ ఎనీ స్ట్రాటజీ బేస్డ్ కావచ్చు. మనం మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా మేబీ డేటా కావచ్చు, ఎయిదర్ ఓఏ డేటా కావచ్చు, లేకపోతే వేరే ఏ డేటా బట్ అయినా సరే మనం డిస్క్రిషనల్గా అంటే ఆ టైంకి ఆ డేటా ఎనాలిసిస్కి బట్టి, ఆ చార్ట్ ఎనాలిసిస్ బట్టి మనం ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాము. ఇది డిస్క్రిషనరీ. రూల్ బేస్డ్ ఉంటాయి. రూల్ బేస్డ్ అంటే లైక్ క్రికెట్లో ఒక రూల్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ ఒక 2 players ఇలా ఆడాలి, ఇంతమంది ఫీల్డింగ్ చేయాలి, ఇక్కడికి వెళ్తే 4. అలాగే సేమ్ రూల్ బేస్డ్లో కూడా ఇలాంటి కండిషన్స్లో మనం బై చేయాలి, ఇలాంటి కండిషన్స్లో మనం సెల్ చేయాలి, అండ్ ఇది స్టాప్ లాస్ అని మనం వెయిట్ చేస్తాము. సో దానికి తేడా ఏంటి, అలానే రూల్ బేస్డ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వీఆర్ గోయింగ్ ఫర్దర్, లైక్ బటన్ని స్మాష్ చేయడం అయితే మర్చిపోతాం. సో డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేయాలంటే మనకి మార్కెట్ యొక్క డైనమిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. లైక్ ఇందాక చెప్పుకున్నట్టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే చార్ట్ రీడింగ్ స్కిల్సే కాకుండా డేటా రీడింగ్ స్కిల్స్, ఇలా మార్కెట్ ఏ విషయాల మీద రెస్పాండ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు అనే దాని మీద చాలా అవగాహన ఉండాలి. బట్ రూల్ బేస్డ్లో ఏంటంటే మనకి సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్. సో దాన్ని బట్టి ఫాలో అయిపోతే సరిపోతుంది. సో సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎమోషనల్. ఓకే, డిస్కషనల్లో ఏంటంటే లైక్ ఈ రోజు మనం ఇంత ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే, అంటే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, ఈ రోజు ఇంత ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ సిగ్నల్ ఉన్నా లేకపోయినా సరే మనల్ని మనంతటా ఫోర్స్ చేసుకుంటాము ఎమోషనల్గా. బట్ రూల్ బేస్డ్ వచ్చేసరికి అక్కడ సిగ్నల్ వస్తేనే, ఓకే, యాజ్ పర్ అవర్ రూల్స్ అన్నీ కూడా టిక్ పెట్టుకుని సాటిస్ఫై అవుతేనే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. సో దట్ వీ కెన్ అవాయిడ్ దిస్ ఫోమో, ఓకే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫీలింగ్ని. అంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడంగానే మనం వెంటనే జంప్ చేసేస్తూ ఉంటాము సిఈ కొనేయడానికి, ఆర్ రివర్స్లో కూడా పెద్ద రెడ్ క్యాండిల్ పడిందంటే పిఈని బై చేయడానికి చాలా వరకు మనం తొందర పడుతూ ఉంటాము. బట్ రూల్ బేస్డ్లో ఏంటంటే సర్టెన్ టైం వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. సో ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనం రూల్ బేస్డ్ ట్రేడింగ్లో మనం చాలా వరకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ అ సెకండ్ అడ్వాంటేజ్. సో థర్డ్ అడ్వాంటేజెస్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో ఏదైతే ఉందో బ్యాలెన్స్డ్గా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది రూల్ బేస్డ్లో చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే బిఫోర్ వీఆర్ టేకింగ్ ఎంట్రీ, అంటే మనం ఎంట్రీ తీసుకోకముందే మనకు సర్టెన్ రూల్స్ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, దీన్ని స్టాప్ లాస్ 10 points అంటే మనం దీనికి 1:2 మినిమం రేషియోలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాఫిట్ని. సో 10 points ఎస్ఎల్ అనుకుంటే 20 points ఇది టార్గెట్ అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వన్స్ యూ రీచ్ దట్ ప్రాఫిట్, మీకు 20 points వచ్చింది అంటే కనుక నెక్స్ట్ కూడా మీకు ట్రైలింగ్ ఎలాంటి రూల్స్ చెప్తుందో దాన్ని బట్టే ఉండాలి తప్ప మళ్ళీ 20 points వచ్చాక కూడా 100 points ఎక్స్పెక్ట్ చేయడం, లేకపోతే ఇంకా మార్కెట్ వెళ్తుందేమో అనేసి 20 points లాక్ చేసుకోకపోవడం అనేవి ఇలాంటివి డిస్కషన్లో జరుగుతూ ఉంటాయి. బట్ రూల్ బేస్డ్లో అయితే మనం దీన్ని లాక్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇది కూడా మూడవ అడ్వాంటేజ్. సో ఫోర్త్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఎప్పుడైనా రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టంలోకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం మంచి బ్యాక్ టెస్టింగ్ అయితే చేయాలి. దాని తోడు లైవ్ టెస్టింగ్, అంటే ప్రీవియస్ మంత్స్, ప్రీవియస్ ఇయర్స్ పలానా స్ట్రాటజీ ఎంత మంచి రిజల్ట్ ఇచ్చింది, దాని డ్రాడౌన్ పర్సంటేజ్ ఎంత, దాని విన్నింగ్ పర్సంటేజ్ ఎంత, దాని లాస్ పర్సంటేజ్ ఎంత, అండ్ విన్నింగ్ స్ట్రీక్ ఎన్ని రోజులు ఉంది, లూజింగ్ స్ట్రీక్ ఎన్ని రోజులు ఉంది అని తెలిస్తే కనుక మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ టెస్ట్లో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, మనకి మ్యాక్సిమం లూజింగ్ స్ట్రీక్ వచ్చేసి దానికి ప్రీవియస్గా 4 years వరకు కూడా 7 days ఉంది అనుకుందాం. సో 7 days మనకి అర్థమవుతుంది ఏంటంటే 7 days ఒకవేళ మనం లాస్ అయినా సరే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని, రూల్ బేస్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఇది అంతకుముందు కూడా ఇలానే చేసింది అనుకోవడానికి ఉంటుంది. అదే డిస్కషన్లో ఏంటంటే 2-3 రోజులు వరుసగా ఒకవేళ బ్యాక్ టెస్ట్లో బాగా పనిచేసిన 2-3 రోజులు వరుసగా వచ్చింది అనుకోండి, మనం ఏం అనుకుంటామంటే ఈ స్ట్రాటజీ పనిచేయదు
చేయట్లేదని బయట మళ్ళీ వేరే స్ట్రాటజీలోకి మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఇలా చేసే ఉంటారు కదా. సో కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కూడా ఇలా చేసి ఉంటే కనుక. అంటే వెంటనే ట్రేడింగ్ సిస్టమ్స్ని మారుస్తూ ఉంటాము, అది జనరల్ హ్యూమన్ టెండెన్సీ. దీన్ని మనం రూల్ బేస్డ్ ట్రేడింగ్లో కొంతవరకు అవాయిడ్ చేయడానికి ఉంటుంది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది బికాస్ ఆఫ్ ది సర్టెన్ రూల్స్. ఓకే, మీరు ఇలా వచ్చినప్పుడే రూల్ బట్టి ఇలా వెళ్ళాలి, బై తీసుకోవాలి, సెల్ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఇంత, టార్గెట్ ఇంత, ప్రతిదీ రూల్ ఉంటుంది. కాబట్టి మీరు అప్పటికప్పుడు మనం ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఒక శాంపిల్ స్ట్రాటజీ కూడా మనం నిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో చూసేద్దాం, సో దట్ మీరు కూడా అంటే ఇదే స్ట్రాటజీని యూజ్ చేయకుండా వేరే మీ స్ట్రాటజీ బట్టి మీకు వర్క్ అయ్యే స్ట్రాటజీని బట్టి అండ్ మీ రూల్స్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ స్ట్రాటజీతో మీరు లాంగ్ టైం ట్రావెల్ చేయగలరు. ఒక స్ట్రాటజీతో లాంగ్ టైం ట్రావెల్ చేయగలిగారు అంటే కనుక డెఫినెట్గా ప్రాఫిట్స్ కూడా మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఓకే, సో ఒకసారి మనం శాంపుల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాము, 5 మినిట్స్ చార్ట్లో. సో దీంట్లో ఒక సింపుల్ ఇండికేటర్ యూజ్ చేసి రూల్ బేస్డ్ స్ట్రాటజీని ఎలా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఒకసారి గ్రో టెర్మినల్ నుంచి ఇండికేటర్స్ ఉన్నాయి. సో పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని టైప్ చేయండి, వస్తుంది మనకి ఫస్ట్ ఇండికేటరే. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని కొంచెం ఎడిట్ చేసుకుందాం మనం. ఓకే, ఇక్కడ ట్రెడిషనల్ అని ఉంటుంది, దీంట్లోంచి ఫిబొనాచీకి వెళ్ళండి. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ పివోట్ పాయింట్స్ బ్యాక్ అని ఉంది కదా, సో 15 days బ్యాక్ వరకు వెళ్తుంది ఇది. సో దీన్ని నేను 150 చేస్తున్నా, సో దట్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఇలా మీకు R1 R2 ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇలా మీకు R1 నుంచి పివోట్ S1 S2 R1 R2 R3 కనిపిస్తాయి. సో దీంట్లోంచి మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్లో పివోట్స్ S2 S3 S1 అండ్ R1 తప్ప మిగతావన్నీ కూడా డిజేబుల్ చేసేసేయండి. ఇది కూడా మనం బ్లాక్లో పెట్టుకుందాం, సో దట్ విజిబిలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, సో సింపుల్ రూల్స్ అండి దీంట్లో. సో ఇప్పుడు మనం R1 గురించి మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఈ R1 దగ్గర మనకి బై సెటప్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఎప్పుడైతే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత జనరల్గా రీటెస్ట్ అయితే తీసుకుంటుంది. ఓకే, రీటెస్ట్ తీసుకుని అది స్ట్రాంగ్గా ఉంటే కనుక ఫర్ ద పర్టికులర్ డే R1 దగ్గర ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ బై ఎండ్ లెవెల్. ఓకే, సో బై తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ క్యాండిల్ దాన్ని వచ్చేసి మనం ఎస్ఎల్గా పెట్టుకుంటాము. సో ఇది బై సైడ్. ఓకే, సో ఇప్పుడు సెల్ సైడ్కి కూడా చూద్దాం. సో సెల్ సైడ్కి వచ్చేసి S1 ఎప్పుడైతే ఉందో ఒక క్యాండిల్ ట్రిగ్గర్ అయినప్పుడు తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఇది మనకి సెల్ ఎంట్రీగా తీసుకుంటాం, అంటే పిఈ బై చేస్తాం అనమాట. ఎయిదర్ ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఈ క్యాండిల్లో అయినా సరే ఎంట్రీ ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ ఆ రోజు బట్టి ఉంటుంది అనమాట. సో ఎస్ఎల్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఎస్ఎల్ ఇది. సో ఇది S1, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఇక్కడ మనకి సెల్ ట్రేడింగ్ అని వస్తుంది. ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ వచ్చేసి మినిమం 1:2. అంటే మనకి స్టాప్ లాస్ కనుక 20 పాయింట్స్ ఉంటే కనుక మనకి టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్ అనేది రావాలన్నమాట. ఓకే, సో ఇది మనకి చార్ట్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో R1 అండ్ S1 ఇందాక ఎలా ప్లాట్ చేసుకోవాలనేది చూసాం కదా. సో డైరెక్ట్గా ఈ రోజు మాత్రం గ్యాప్ డౌన్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చా అంటే సెంటిమెంట్ పరంగా ఉంది కాబట్టి ఓకే, లేదు అంటే ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసినా ఇక్కడ నుంచి తీసుకున్నా సరే మంచిగా మనకి 1:2 అయితే వచ్చేసింది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ షార్టింగ్ సైడ్కి. ఇంకొకటి బై సైడ్కి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో బయింగ్ సైడ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఎప్పుడైతే R1 బ్రేక్ చేసింది కదా క్యాండిల్, సో మనం అనుకున్నాము ఏ డైరెక్షన్లో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ R1 టెస్ట్ చేసిన తర్వాత ఇలా వెళ్తుంది అనేసి. సో ఇది సేమ్ కైండ్ ఆఫ్ అ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ మనకి స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్. ఓకే, సో చాలా వరకు రీటెస్ట్ చేసింది. సో తర్వాత మంచిగా మనకి ఇచ్చింది. కాకపోతే కొంచెం ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు ఇట్లా సేమ్ వెళ్ళదు కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ కూడా మనకి బ్రేకింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ దాని లో పెట్టుకున్నాము. సో ఎగ్జాక్ట్గా మనకి మంచి మూమెంటం అయితే వచ్చింది. సో దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఎక్కువ. ఇది నిఫ్టీలో కూడా వర్కౌట్ అవుతుంది అండ్ స్టాక్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఇండికేటర్స్తో కానీ లేకపోతే ప్రైస్ యాక్షన్తో కానీ లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి పివోట్ పాయింట్స్తో కానీ ఆర్ ఎల్స్ ఫిబొనాచి
ఫిబొనాచి యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే ఇండికేటర్ ఈజ్ వచ్చేసి చాలా 10-20% మాత్రమే. బట్ మీరు రూల్స్ మేకింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక అది మనకి లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. లైక్ రూల్స్ బేస్డ్ ట్రేడింగ్ వల్ల యూజెస్ ఏంటంటే మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఫోమో ఫీలింగ్ని అండ్ రిగ్రెట్ ఫీలింగ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఫియర్ అండ్ గ్రీడ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకోకుండా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చెప్పినటువంటి ఈ సిస్టంలో కూడా చూసుకుంటే మనకి ప్రాపర్గా ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రమే మనం దాంట్లో ఎంటర్ అవుతాము. అలాగే సిస్టమేటిక్గా స్టాప్ లాస్ అండ్ 1:2 ప్రకారం వెళ్తాము. సో ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ఏంటంటే ఇంపల్సివ్ ట్రేడ్స్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ చేయడం, మనకి ఫ్రీ టైం దొరికిందనో లేకపోతే ఆఫీస్ మీటింగ్లో ఫ్రీగా ఉన్నామని ఇప్పుడు చేసేద్దాం, అలాంటివి చేయడం వల్ల మనకి లాసెస్ ఎక్కువ వస్తాయి. సో ఇలా రూల్స్ బేస్డ్ పెట్టుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్లో వస్తాయి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.